కాగజ్ నగర్లో ఆదివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన ఊరు మన సారే కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళలు ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేపట్టారు. మహిళలు పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. పెంచికల్పేటకు చెందిన కోడళ్లు కుమార్తెలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శంకరయ్య, నాయకులు చిలువేరు సత్యనారాయణ పాలేపు, మురళీధర్, ఘనపురం ప్రకాశ్, కొండగిరీష్, చిలువేరు సుధాకర్, కొలిపాక కృష్ణమూర్తి, తూరూరు విజయకుమార్, ఆర్య వైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు వంగలాన పూర్ణ, ఘనపురం పద్మ, పాలేపు సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. అందరూ సైడ్ నిలబడండి. కూర్చున్న సైడ్ మధ్యన గ్యాప్ ఇచ్చి సైడ్ చూడండి.
ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా పోతే వాళ్ళు ఉంటే వచ్చిపోయేది. ఆ బియ్యాక లాస్ట్ ఇక అయ్యారు హారతి రెడీ చేసుకోవాలి. సరి చేసినట్టు మాది మొత్తం
ప్రియాంక. ఇక్కడ కాగజ్ నగర్ పట్టణంలో మేమంతా మహిళలమంతా కలిసి అమ్మవారి మన ఊరి మన సారే అనే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకోవాలనుకున్నాం. ఇది 2వ నెల సారే ఈ టెంపుల్లో మేము కండక్ట్ చేయడం జరిగింది. దీనికి అందరు మహిళలు కూడా అధిక సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేశారు. మరియు ఇంకా ఇలా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈరోజు లంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పెంచుకల్పేట నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత ఇక్కడ ఎవరైతే ఉన్నారో కాగజ్ నగర్లో కోడళ్ళు, ఆడపడుచులు వాళ్ళు ఇక్కడ మనకు భోజన ఫెసిలిటీస్ కల్పించారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. మరి ఇక్కడ వచ్చిన మహిళలందరికీ నా ధన్యవాదాలు. నేను డాక్టర్ స్నేహానండి. ఇక్కడ కాగజ్ నగర్ అండి మాది. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆవిడ. ఆమెకు సారే ఇచ్చేది ఎందుకు అని అంటే లోకం అభివృద్ధి కోసం, మన పాడి పంటలు, మన ఇల్లు, మన సంసారం అభివృద్ధి చెందడం కోసం అమ్మకు సారే పోస్తున్నారు అందరూ. ఆడపిల్లలకు కూడా పోస్తే ఆనవాయితీ కూడా అందుకే ఉంది. ఆ అమ్మాయి మన ఇంటి నుంచి, మన లక్ష్మి ఎక్కడికి పోకూడదు అన్న ఆలోచనకే మన ఈ సార కార్యక్రమం అనేది ఉంటుంది. ఇక్కడ చాలామంది మహిళలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. జై వాసవి. మేము ఏమనుకున్నామంటే మా పెంచుకల్పేట గ్రూప్ మహిళలంతా కలిసి ఒక గ్రూప్ తయారు చేసుకున్నాం. మేము ఆ గ్రూపులో అందరం కలిసి ఏదన్నా ఒకటి చేయాలనుకున్నాము. ఏదన్నా చేయాలా మరి ఏంటి అంటే అప్పుడు మేము దసరా నవరాత్రుల్లో ఒక కార్యక్రమం చేశాము. అది సక్సెస్ అయింది. మళ్ళీ ఏదైనా చేయాలని నేను అందరినీ పెంచుకల్పేట గ్రూప్ వాళ్ళని అడిగాను. అడిగితే అందరూ ఓకే అని మాకు మెసేజ్లు పెట్టారు. ఏం చేయాలంటే మన వాసవి అమ్మ నెలకి మనం ప్రతి నెలకు చేస్తున్నాం కాబట్టి ఏదన్నా ఒక్కటి కార్యక్రమం చేసినట్టు భోజనమే కావాలని ముందుకొచ్చారు అంత గ్రూప్ వాళ్ళు. జై వాసవి. ప్రతి 1 మంత్కి ఒక్కసారి అమ్మవారి దగ్గర మేము సారే ప్రోగ్రామ్ అని ఏర్పాటు చేసుకున్నాము. మా టెంపుల్లో, మా వాసవి మాత టెంపుల్ పోయిన నెల చేసుకున్నాము. ఈరోజు మా అమ్మవారి వెంకటేశ్వర స్వామి RR క్యాంపులో చేయాలని అందరం నిర్ణయించుకున్నాము. మా మహిళలంతా ఇది 2వ నెల. మళ్ళీ 12 నెలలు పెట్టుకుంటారు. అందరు కలిసి ఘనంగా జరుపుకుంటారు. మీరు రాచకొండ సారిక, మాది పెంచుకల్పేట్. మేము అందరం వైశ్యులందరం కలిసి మా కులదైవమైనటువంటి వాసవి మాతకి మన ఊరు మనసారే అనే ప్రోగ్రాం జరిపించి ఈ రకంగా మేము అన్ని ఊర్ల వాళ్ళం కలిసి ఒక కాడ కలిసి మళ్ళీ ఒకసారి పాత గుర్తులు కానీ కొత్త గుర్తులు కానీ తెచ్చుకోవాలని ఇలా అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఆడవాళ్ళం కూడా కలిసిమెలిసి ఉండడానికి ఒకటి, మళ్ళీ సారే ప్రోగ్రాం ద్వారా మనకు అదొకటి సాంప్రదాయంగా ఉన్నది కాబట్టి దాన్ని అమ్మవారికి పోసి మనం తీసుకొని బాగా జరిపించుకోవాలని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. ఇది చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇది 2వ నెల. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. జై వాసవి. మాది కాగజ్ నగర్, సిరిపూర్ కాగజ్ నగర్. మేము మన అమ్మకు మన ఊరి సారా మన సారా అనే ప్రోగ్రాం 13 నెలలు పెట్టుకున్నాం. దానిలో భాగంగా ఇది 2వ నెల. ఇది 2వ నెల అన్ని అమ్మవార్లకు పోస్తామనుకున్నాం. మొదటి నెల వాసవి మాత అయింది. ఇప్పుడు 2వ నెల లక్ష్మీమాత కోసులు సమర్పించడం జరిగింది. దీనికి మాకు అధిక సంఖ్యలో మన కాగజ్ నగర్ మహిళలందరూ వచ్చినారు. అలాగే పెంచుకల్పేట వాళ్ళు కూడా వచ్చినారు. ఇక్కడ లంచ్కి పెంచుకల్పేట మహిళా మనులు ఏర్పాటు చేసినారు. వారికి మా ధన్యవాదాలు. మరియు మాకు సహకరించిన మా మహిళలందరికీ ధన్యవాదాలు చేయాలని మా ఆర్య వైశ్య మహిళా సంఘం తరఫున కోరుతున్నాము. జయలక్ష్మి. కాగజ్ నగర్లో ఆర్య వైశ్య మహిళా మండలం మహిళలందరం కలిసి కోడిబియ్య కార్యక్రమం పెట్టుకున్నాము. 13 కోడిబియ్య కార్యక్రమాలు. ఇది 2వది. మనము RR క్యాంప్లో జరుపుతున్నాము. పెంచుకల్పేట వాళ్ళ మహిళా మండలి అందరూ కలిసి ఇక్కడ వాళ్ళు మాకు ప్రోత్సహించి భోజన సదుపాయాలు సమకూర్చారు. వారికి మాకు ధన్యవాదాలు. నేను కోరుకున్న విధంగా ఈ అమ్మవారికి సారే మొదలు పెట్టాలి అనుకున్నా. నేను నెమ్మదిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు సముద్రాల సరిత. ఈరోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సందర్భంగా చాలా చక్కగా ప్రోగ్రాం 2వ నెల చేయడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం ఇది. ఎందుకు అంటే ఈ మహిళలందరము వైశ్యులము కానీ ఈ రకంగా మేమందరము కలుసుకుంటాము. చాలా ఆనందకరమైన విశేషము. సంతోషం.